గగన్ కారు ఎక్కుతూ ఉంటే శరత్చంద్ర, అపూర్వ వాళ్ళు పూలు, పండ్లు తీసుకొని అందరూ లోపలికి వస్తూ ఉండటంతో గగన్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అపూర్వ మాత్రం గగన్ ఇంతకుముందు తన గొంతు పట్టుకొని నులిమిన సంఘటన గుర్తు చేసుకుంటూ కారు దిగకుండా కారులోనే కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. "అదేంటి అపూర్వ కారులోనే కూర్చుండిపోయావు, రా దిగు" అని శరత్చంద్ర అంటాడు. ఇక వాళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటే, "ఆగండక్కడే, మీరంతా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు" అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. "అదేంటి అల్లుడు గారు" అని శరత్చంద్ర అంటే, "ఆపు" అంటూ గగన్ చేతిని అడ్డుగా చూపిస్తూ, "అల్లుడు గారు అంటూ ఆ కొత్త పిలుపేంటి? మనమిద్దరం ఒకరికి ఒకరు భద్ర శత్రువులమే కానీ వావి వరుసల్లాంటివి" అని గగన్ చెప్తుంటే, "లేవని అనుకుంటే ఎలా అల్లుడు గారు? మా అమ్మాయి మీ ఇంట్లో ఉంది. సమాజంలో నీ భార్య అని ముద్ర పడింది. మీరు ఎంత కాదనుకున్నా మీరు మా అల్లుడే అవుతారు కదా" అని అపూర్వ నవ్వుతూ చెప్తూ ఉంటే, వెంటనే గగన్ అపూర్వ చేతిలో ఉన్న ప్లేటుని గాల్లోకి విసిరి కొట్టేస్తాడు. దాంతో శారద, భూమి, శరత్చంద్ర అందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "వద్దు, ఇక్కడికి వచ్చి అధిక ప్రసంగాలు అసలే వద్దు. ముందు ఎందుకు వచ్చారో అది చెప్పండి" అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటాడు. "మిమ్మల్ని, మా అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళటం కోసం వచ్చాము" అని శరత్చంద్ర అంటే, "మీరు మీ అమ్మాయి కోసం అయి ఉంటే ఇంత హంగు ఆర్భాటాలతో ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే మీ అమ్మాయిని పంపించి ఉండేవాడిని కదా." "అమ్మ, వాళ్ళేదో అడుగుతున్నారు, పంపించేసేయమ్మా" అని గగన్ చెప్తాడు. అని చెప్పేసి గగన్ కారు ఎక్కుతూ ఉంటే, "ఇంటికి పిలవటం మాత్రమే కాదు అల్లుడు గారు, మీ ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేయటానికి కూడా వచ్చాము" అని అపూర్వ చెప్పగానే గగన్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. వెంటనే గగన్ నవ్వుతూ అపూర్వ దగ్గరికి వచ్చి, "మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా అత్తయ్య! నువ్వు ముందే చెప్పి ఉంటే మీకు ఈ పాటికి ఘన స్వాగతం ఏర్పాటు చేసి ఉండేవాడిని కదా!" "అమ్మ, నన్ను, భూమిని వాళ్ళింటికి తీసుకువెళ్ళి మొదటి కార్యాన్ని ఏర్పాటు చేయటం కోసం వీళ్ళు వచ్చారమ్మా. ముందు వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళు" అని గగన్ చెప్తుంటే, "అలాగే గగన్" అని శారద అంటుంది. అలా శరత్చంద్ర, అపూర్వ సోఫాలో కూర్చొని ఉంటారు. "మీరు కూర్చోండి. అమ్మ, భూమి, మీరిద్దరూ వెళ్ళి ముందు వీళ్ళకి కాఫీ పట్టుకురండి" అని గగన్ చెప్తాడు. తర్వాత క్లాస్ రూమ్‌లో బిందు ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని ఉంటే, బిందు వెనుక పూరి కూర్చొని ఉంటుంది. చివరి బెంచ్‌లోనేమో శివ కూర్చొని ఉంటాడు. ఇక శివ, బిందు ఒకరికొకరు సైట్ కొట్టుకుంటూ ఉంటే, పూరి ఏమో తనకే శివ సైట్ కొడుతున్నాడనుకుంటూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. "ఎంతైనా నా అందమే అందం కదా, నాకు పడిపోయినట్లున్నాడు. అందుకే శివ నా వైపు అలా చూస్తూ సైట్ కొడుతున్నాడు" అని పూరి అనుకుంటూ ఉంటుంది. బిందుని చూసి మాటిమాటికి శివ నవ్వుతూ ఉంటే, పూరి తననే చూసి శివ నవ్వుతున్నాడని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత శివ ఒక పేపర్‌లో ఒక 4, 5 వాక్యాలు రాసేసి బిందు పైకి విసిరి పడేస్తాడు. అయితే అప్పుడే అక్కడున్న లెక్చరర్ కాస్త బిందు అని పిలవటంతో బిందు టెన్షన్ పడుతూ ఆ చీటీని కాస్త పూరి పైకి విసిరి పడేస్తుంది. వెంటనే పూరి దానిని ఓపెన్ చేసి చూస్తుంది. లంచ్ టైంలో అందరూ ఉంటారు కాబట్టి కాలేజ్ గ్రౌండ్‌లో 3 గంటలకి కలుసుకుందాం అని అందులో శివ, బిందు కోసం రాసి ఉంటే, పూరి ఏమో తన కోసమే శివ అలా రాశాడనుకొని చాలా సంతోషంగా చూస్తూ సరే సరే అన్నట్లుగా తల ఊపుతూ ఉంటుంది. కాఫీ పెట్టడానికి భూమి, శారద ఇద్దరు కిచెన్‌లోకి వెళ్తారు. "ఏంటత్తయ్య, మీ అబ్బాయి మరి ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఏమీ అర్థం కావటం లేదే. శోభనం అనగానే చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు" అని భూమి అంటే, "నా కొడుకేమి రాక్షసుడు కాదులే అమ్మా! అయినా శోభనం జరిగితే ఇంకా మంచిదే కదా" అని శారద అంటుంది. "అది కాదత్తయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకెంత గొడవ చేస్తాడో ఏంటోనని భయంగా ఉంది" అని భూమి అంటే, "నా కొడుకు చాలా మంచివాడు, అలాంటిదేం చేయడు. నేను చెప్తున్నాను కదా" అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. "భూమి, కాఫీ తయారు చేసి తీసుకువచ్చావా? అత్తయ్య, మావయ్యకి నేనే స్పెషల్‌గా నా చేతులతో ఇస్తాను. మిగతా వాళ్ళకి నువ్వు ఇవ్వు" అని గగన్ శరత్చంద్ర, అపూర్వకి తన చేతులతో కాఫీ ఇస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా తాగుతూ ఉంటారు. "ఆ, ఇంకేంటి విషయం? శోభనానికి ముహూర్తం ఏమైనా పెట్టించారా" అని గగన్ అడగటంతో, "ఆ, పెట్టించేశాము. అందుకే వస్తూ వస్తూ ఇవిగో బట్టలు కూడా తీసుకువచ్చాము" అని అపూర్వ చెప్తుంది. "అమ్మా, అయితే ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి, ఆ బట్టలు తీసుకోండి" అని గగన్ చెప్తాడు. "కుంకుమ" అని అపూర్వ అడగటంతో, "ఇప్పుడే తీసుకొస్తానని" శారద లోపలికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి అపూర్వకు పెడుతుంది. అపూర్వ కూడా శారదకు పెట్టి, "అపూర్వ,
శరత్చంద్ర ఇద్దరూ కూడా శారద చేతికి బట్టలు అందిస్తారు. ఇంతకీ ముహూర్తం ఎన్ని గంటలకి పెట్టారు అని గగన్ అంటే, ఈరోజు రాత్రికి అల్లుడు గారు 10:30 అని అపూర్వ చెప్తే, ఓ అలాగైతే మీకు చాలా పనులుంటాయి కదా, మీరు వెళ్ళి ఆ పనులు చూసుకోండి, మేము సమయానికి వచ్చేస్తాం, భూమిని తీసుకొని వచ్చేస్తానని గగన్ చెప్తాడు. సరే వస్తాం గగన్, వస్తాం శారద అని అపూర్వ శరత్చంద్ర బయలుదేరి బయటికి వస్తారు. అప్పుడే భూమి పరుగులు పెడుతూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న మీ మనసు ఇంత తొందరగా మారుతుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న అంటూ ఒక్కసారిగా శరత్చంద్రని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. తెంచుకుంటే బంధాలు తెగిపోయేవి కాదు కదా, సరే జాగ్రత్త భూమి, మేము బయలుదేరి వెళ్తాం అని శరత్చంద్ర భూమి తల నిమురుతూ అలా కారు ఎక్కి వెళ్తూ ఉంటే భూమి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి లోపలికి వస్తూ ఉంటే గగన్ గుమ్మం దగ్గర అడ్డుగా చెయ్యి పెట్టి ఉంటాడు. ఇప్పటి వరకు అసలు నువ్వు నా భార్యవి కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని నేను వాదిస్తూ వచ్చాను కదా, ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చి పిలవగానే నేను వీటికన్నింటికి అంగీకరించినందుకు నీకు ఆశ్చర్యంగా లేదా అని గగన్ అంటే, ఆశ్చర్యంగానే ఉంది బావా, కానీ నువ్వు ఒప్పుకున్నావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని భూమి అంటే, ఈ సంతోషం అంతా సాయంత్రం వరకే, సాయంత్రం అయిన తర్వాత ఉఫ్ అని ఊదిన దీపంలాగా నీ సంతోషం కూడా ఉండదు అని గగన్ అంటే, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు బావా అని భూమి అంటుంది. అసలు ఆ ఇంటి కాలి ధూళి కూడా నాకు సోకడం ఇష్టం ఉండదు, అలాంటిది నీతో కలిసి ఆ ఇంటికి వస్తానని చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు శోభనం ఏర్పాటు చేశారు కనుక. చూడు భూమి, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఈ రోజుతో నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు నేను నీ మెడలో నిజంగా తాళి కట్టానో లేదో ఈ రోజుతో తేలిపోతుంది అని గగన్ చెప్తాడు. బావా నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు అని భూమి అంటే, నంగనాచిగా మాట్లాడకు, అసలు ఇప్పటి వరకు నేను నీ మెల్లో తాళి కట్టలేదనే చెప్తూ వస్తున్నాను. ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ శోభనాన్ని నీ చేతులతో నువ్వే ఆపేస్తావు, అదే నాకు కూడా కావాలి, అప్పుడు నేను తాళి కట్టలేదన్న నిజం బయటికి వస్తుంది అని గగన్ అంటే, అంటే బావా నువ్వు ఇప్పటికీ నేను చెప్తున్నది నమ్మటం లేదా? అయ్యయ్యో రామరామ అంటూ భూమి తాళి కళ్ళకి అద్దుకుంటూ ఉంటే, హేయ్ ఆపు, ఇప్పుడు ఈరోజు నీ తాళి భాగోతం మొత్తం కూడా బయటపడిపోతుంది. బయటపడిన తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అంటూ గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బావా శోభనం పూర్తయిపోతే అప్పుడు నీకు అర్థమవుతుందిలే అని భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత శివ పూరి నేను చెప్పిన సమయానికి అక్కడికి వస్తుందో లేదో అని శివ అనుకుంటూ ఆ ప్లేస్కి వస్తాడు. అయితే అక్కడ పూరి నిలబడి ఉంటుంది. ఇక్కడ పూరి బిందు ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకున్న కారణంగా అక్కడ పూరి నిలబడి ఉంటే బిందునే అనుకుంటూ శివ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పేస్తాడు. బాగానే చెప్పాడే, నేను ఎప్పుడెప్పుడు ఈ విషయం చెప్తాడా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, నేను కూడా ఐ లవ్ యూ టూ చెప్పేస్తాను అని పూరి అనుకుంటూ ఉంటుంది. నీ మనసులోని మాట నువ్వు కూడా నాకు చెప్తావా అంటూ శివ అడుగుతూ ఉంటే ఐ లవ్ యూ టూ అని పూరి చెప్పేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ శివ ఉండడు. అదేంటి, నేను చెప్పేంత వరకు కూడా లేకుండా ఈ శివ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని పూరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత శివ మళ్ళీ క్లాస్ రూమ్లో ఉంటే అప్పుడు బిందు అక్కడికి వస్తుంది. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని శివ అడుగుతూ ఉంటే, ఇందాక చీటీలో ఐ లవ్ యూ రాసినట్లు ఉన్నాడు, దాని గురించే రిప్లై కోసం ఎదురు చూస్తున్నట్లున్నాడు అని బిందు తనకు తానే ఊహించుకుంటూ, అయినా నేను ఓకే చెప్తానే కానీ ఇంత డైరెక్ట్గా చెప్పమంటే ఆడపిల్లని నేనెలా చెప్తాను అని సిగ్గుపడుతూ వెళ్ళిపోవటంతో, అంటే నాకు ఐ లవ్ యూ టూ చెప్పేసినట్లే అని శివ గెంతులు వేస్తూ ఉంటాడు. ఏంటి, ఆ భూమి గగన్ ఇంటికి వస్తున్నారని సంతోషంగా ఫీల్ అవుతున్నారా అని మీరా కేపీపై గట్టిగా అరుస్తూ గొడవ చేస్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్లో అయితే గగన్ భూమితో నువ్వు నా మెల్లో తాళి కట్టలేదు అని చెప్పించటం కోసం చాలా క్లోజ్గా మూవ్ అవుతూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు.